దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మనం దీవించేస్తాడు. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని యొక్క దాసుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు, అలాగే నా యొక్క సువార్త నిమిత్తము మీరందరూ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము కూడా దేవుని యొక్క పనివారమై, అలాగే జత పనివారమై ప్రభు సన్నిధిలో మనమందరము కూడా సాగాలని నేను దేవుని పక్షముగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుని ఒక ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క మాటలు మీకు నేను అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే నిన్నటి దినాల నుండి మరి దేవుని యొక్క మాటలు నేను చదువుస్తూ ఉండగా, అనగా బైబిల్ ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఆయన యొక్క వాక్యం ద్వారాగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, అది కూడా మీతో నేను పంచుకోవడానికి దేవుడు ఈ రోజుని ఈ విధంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడైన సొలొమోనుకు మరి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానము ప్రకారముగా సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని, అలాగే స్థాపించాలని, అలాగే మందిరము కట్టాలని, అలాగే మందిరము పూర్తి చేయాలని సొలొమోను ఒక తలంపు కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క గ్రంథములో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము మనం చూసినట్లయితే ఆయన ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడును నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదు నాకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా మా ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను అని ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు అనంటే, యెహోవాకు ఒక మందిరము కట్టడానికి, యెహోవాకు ఒక మందిరము నిర్మించటానికి ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. కలిగి ఉండటమే కాదు, మనం చూసినట్లయితే
ఆ, దేవుని యొక్క గ్రంథముల నుండే మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు అక్కడ మనకి కనబడుతున్నాయి. దావీదు కుమారుడు సొలొమోను ఏమి కలిగి ఉన్నాడు అని అంటే ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. నా దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టుటకు నేను ఉపదేశము కలిగి ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఈ మందిరం యొక్క నిర్మాణానికి మరి కొన్ని వస్తువులు కావాలి, అనగా కలప కావాలి. చాలా ఆ మందిరానికి కావలసిన ప్రతి వస్తువు కావాలి. అయితే తూరునకు రాజైన హీరాముతో దావీదు కుమారుడు సొలొమోను ఈ విధంగా అంటూ ఉన్నాడు. అడవులో దేవదారు మ్రాణులను నరకడానికి నాకు సెలవిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. రాజైన దావీదు కుమారుడు సొలొమోను రాజు హీరాము రాజు దగ్గరికి వర్తమానము పంపి, నేను దేవుని యొక్క మందిరము నిర్మించటానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. అయితే నీ యొక్క అడవిలో దేవదారు మ్రాణులను నరకడానికి నాకు సెలవిమ్ము అని అడుగుతూ ఉన్నాడు. అంటే లెబోనులో దేవదారు మ్రాణులకు నరుకుటకై నాకు సెలవిమ్ము అని అడుగుతూ ఉన్నాడు రాజైన సొలొమోను. ఎవరితో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు అని అంటే హీరాము రాజుతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హీరాము రాజుతో చెప్తూ ఉన్నాడో ఆయన సొలొమోను ఇంకొక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నీ సేవకులకు నా సేవకులకు పని చేయుదురు అని అంటున్నాడు. నీ సేవకులు నా సేవకులు కూడా పని చేస్తారు. నీ సేవకులు నా సేవకులు రెండు వర్గాలు కలిపి పని చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. పని చేసిన తర్వాత వాళ్ళకి ఉత్తి చేతులతో వారిని నేను విడిచిపెట్టకుండా ఏమంటున్నాడు, నీ సేవకుల జీతమును నీకిచ్చేదను అని అంటున్నాడు. నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అని అంటున్నాడు. ఊరికి చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు పని చేస్తారు. నా సేవకులు పని చేస్తారు, నీ సేవకులు పని చేస్తారు. కానీ నీ సేవకులకు నీకు నేను జీతం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. పని చేసిన వాడు జీతానికి పాత్రుడు అని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నిర్మాణము అనగా దేవుని మందిరము నిర్మాణము కోసము మరి సామాగ్రి సేకరించే సమయంలో దావీదు తూరు పట్టణంలో వ్యాపారం చేసేవాడు. తూరు రాజైన హీరాముతో సొలొమోను కూడా ప్రయోజనము పొందాడు. ఉమ్మడి అంతర్జాతీయ వాణిజ్యం నెలకొల్పడానికి విస్తరించిన ఈ సమాచారం సొలొమోనుకు ఉపయోగపడింది. గ్రీకులు పోటీపడే కాలాన్ని ముందు మధ్య దసరా
సముద్ర ప్రాంతము వాణిజ్యము పైన పెనికములను నిరంతరము పట్టు బిగించి వ్యాపారాన్ని కఠినంగా చేసి కారణముగా ఇది తెలివైన విధానము అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హీరాము రాజుతో సొలొమోను ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మాటలు చెప్పినప్పుడు రాజైన హీరాము మాటల్లో మనం చూసినట్లయితే సొలొమోను చెప్పిన మాటలు హీరాము సంతోషించాడు. సొలొమోను చెప్పిన మాటలు ఏం చేశారండి? హీరాము రాజు సంతోషించాడు. ఆయన సంతోషించాడు. ఎందుకని తెలుసా? ఎందుకని సంతోషించాడు అనంటే సొలొమోను దేవుని యొక్క మందిరము నిర్మాణం కొరకు దేవదారు మ్రాణులు అడగటమే కాదు నా సేవకులకి ఆయన సేవకులకి కూడా పనిచేస్తారు. పనిచేసిన వారిని ఉత్తి చేతులతో నేను పంపించను, నీ సేవకులకు నేను జీతం ఇస్తాను అని చెప్పాడు సొలొమోను. నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలి అని అంటే సంతోషం కలిగి ఉండాలి. హీరాము రాజు సంతోషించాడు. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన హీరాము చెప్పిన హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని ఆయన బహుగా సంతోషించాడు. చాలా సంతోషించాడు, మనసులో సంతోషించాడు. ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ వ్యక్తి నేను చేస్తాను అని చెప్తే ఆ మనిషికి ఎంతో సంతోషమో, చాలా ఆనందము. అయితే రాజైన సొలొమోను రాజైన హీరామును అడిగినప్పుడు హీరాము రాజు సొలొమోను యొక్క మాటలు విని సంతోషించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజు దేవదారు మ్రాణులను నరికించి లెబోనులో నుండి సముద్రమునద్దకు తెచ్చెదరు. హీరాము రాజు ఏమన్నాడు అని అంటే, లెబోనులో దేవదారు మ్రాణులను నరికి మేము సముద్రము యొద్దకు మేము పంపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత బాధ్యత! ఒక రాజు ఉండి తన యొక్క పనివారిని అడవిలో మ్రాణులను నరికించి, దేవదారు మ్రాణులను నరికించి లెబోను యొక్క సముద్రం యొద్దకు నేను పంపిస్తాను అని ఆయన ప్రకటన చేశాడు. ఒక రాజు అయ్యుండి మరి ఒక రాజుకి సహాయం చేశాడు. సొలొమోను రాజు దేవుని యొక్క నిర్మాణము కొరకు హీరాము రాజు ఏమి కలిగి ఉన్నాడు అని అంటే బాధ్యత కలిగి ఉన్నట్లుగా నాకు అక్కడ కనబడుతూ ఉంది. ఎందుకని ఈ మాటలు నేను మీతో చెప్తూ ఉన్నాను అని అంటే, నేను 2 రోజులు మట్టించి ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క గృహం కట్టుకోవాలి అని అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ప్లాన్ ప్రకారంగా గృహం కడతాం. అలాగే రాజైన సొలొమోను
ఏమి కలిగి ఉన్నాడు అని అంటే ముందు ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన అన్నీ కూడా భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన భద్రపరుచుకుంటున్నాడు. దేవుని యొక్క మందిరానికి కావలసిన ప్రతి వస్తువు కూడా ఆయన భద్రపరుచుకుంటున్నాడు. లెబోను నుండి సముద్రం వద్దకు ఆ దేవదారు మానులను నేను తెప్పించేదను అని చెప్తూ ఉన్నాడు. అవి నీకు అప్పగింపబడును, వాటిని నీవు తీసుకుందువు. వాటిని నేను అప్పగిస్తాను, అవి నువ్వు తీసుకుంటావు అని చెప్తూ ఉన్నాడు. రాజు మాట దావీదు కుమారుడు సొలొమోనుతో మనం చూసినట్లయితే రాజు అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు రాజు అని అంటే దావీదు కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడు, నా ఇంటి వారికి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చేదము. నేను నా యొక్క అడవిలో నుండి ఎప్పుడైతే దేవదారు మ్రాణులను నేను పంపిస్తానో, పంపించిన తర్వాత నీవు నాకు ఒక సహాయం చేయాలి, నీవు నాకు ఒక సహాయము చెయ్యాలి అని హీరాము రాజు అడుగుతున్నాడు. ఏంటి సహాయము అనంటే, నా ఇంటి వారికి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చేదవు అంటున్నాడు. నా ఇంటి వారికి సంరక్షణ కొరకు ఆహారం నీవు ఇచ్చేదవు. అతను ఒక వస్తువు పంపిస్తూ ఉన్నాడు. వస్తువులు పంపించిన తర్వాత రాజు అడిగిన కోరిక ఏంటో తెలుసా? నా కొరకు, నా ఇంటి కొరకు, నా కుటుంబం కొరకు నీవు ఆహారము నాకు పెట్టు అంటున్నాడు. హీరాము రాజు ఏం కోరుకున్నాడు అని అంటే ఆహారం కోరుకున్నాడు. అంటే ఆ దేశంలో ఆహారము కొదువై ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ హీరాము రాజు ఏం కోరుకున్నాడు అని అంటే ఆహారాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆహారాన్ని కోరుకున్నాడో నువ్విచ్చదు అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, సొలొమోను రాజుకి ఏం పంపించాడు అని అంటే, సొలొమోను హీరాము రాజుకి ఏం పంపించాడు అని అంటే 2,00,000 తూముల గోధుమలు పంపించాడండి. సొలొమోను రాజు హీరాము రాజుకి 2,00,000 తూముల గోధుమలు ఆహారాన్ని పంపించాడు. అలాగే 3,800 పళ్ళు హీరాము రాజుకు పంపించాడు. అలాగే మనం చూసినట్లయితే స్వచ్ఛమైన నూనె హీరాము రాజుకు పంపించాడు. 3 వస్తువులు పంపించాడు. ఒకటి గోధుమలు, రెండోది పళ్ళు, మూడోది నూనె. లెబోను నుండి దేవదారు మ్రాణులు పంపించిన హీరాము రాజుకి ఆహారం అనే సామగ్రాన్ని పంపించాడండి. అలాగే దావీదు కుమారుడైన సొలొమోను ప్రతి సంవత్సరము అదే విధంగా ఆ హీరాము రాజుకి ఆహారాన్ని పంపిస్తూనే ఉన్నాడంట. ఆహారాన్ని సంవత్సరానికి సరిపడగా ఆహారాన్ని సొలొమోను రాజు హీరాము రాజుకి
పంపిస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి దేవుని యొక్క నిర్మాణానికి, ఒక్కసారి హీరామురాజు దేవుని యొక్క నిర్మాణానికి ఆయన యొక్క అడవిలో నుండి పంపించిన ఆ వస్తువుల నిమిత్తము జీతం తీసుకున్నాడు. రెండోది, ప్రతి సంవత్సరము అతనికి కుటుంబానికి కానీ అతనికి కానీ సరిపోయే ఆహారాన్ని ప్రతి సంవత్సరము రాజైన సొలొమోను పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, గొప్ప మాటలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే ఆ యొక్క సందర్భం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి సంవత్సరము కూడా హీరాము రాజుకి భోజనము అనగా ఆయన తిండి పదార్థములతో సహా నూనెని కూడా పంపించినట్లుగా అక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా మందిరము ప్రారంభము అలాగే మందిరము యొక్క కొలతలలో మనం చూస్తున్నట్లయితే కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. మందిరం నిర్మాణం కొరకు రాజైన సొలొమోను మందిరముకు కావలసిన కలపను సిద్ధపరచుకున్నాడు. మందిరమునకు కావలసిన కలపని ఆయన దేవదారు మ్రాణులను సిద్ధపరచుకున్నాడు, ఓ దిక్కున పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజైన సొలొమోను యెహోవా మందిరము ప్రారంభము అలాగే మందిరం యొక్క కొలతలు కొలుస్తూ ఉన్నాడు. మందిరం యొక్క కొలతలు కొలుస్తూ ఉన్నాడు. మందిరం యొక్క కొలతలు మనం చూస్తున్నట్లయితే 60 మూరల పొడుగు, 20 మూరల వెడల్పు. మందిరం యొక్క పొడుగు ఎంత అని అంటే 60 మూరలు పొడుగు, 20 మూరలు వెడల్పు. ఎత్తు మనం చూసినట్లయితే 30 మూరల ఎత్తు, 60 మూరల పొడవైతే, 20 మూరల ఎలడిపు అయితే 30 మూరల ఎత్తు కలిగి ఉన్న మందిరం అండి. పరిశుద్ధ స్థలము ఎదుట ముఖమండపమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 20 మూరల పొడవు మందిరం యొక్క ముందరండి, 10 మూరల వెడల్పు అక్కడ మనకి కనబడుతూ ఉంది. చూడండి, సొలొమోను యొక్క ఆలోచన ఏమై ఉన్నది అని అంటే, ముందు మందిరముకు కావలసిన కలపని సిద్ధపరచుకున్నాడు. రెండోదిగా ఆయన కొలతలు వేస్తూ ఉన్నాడు. మందిరానికి యెహోవా యొక్క మందిరానికి కొలతలు వేస్తున్నాడు. కొలతలు లెక్కలు కరెక్ట్గా లెక్కలు అక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. అయిన తర్వాత మందిరము యొక్క గోడలు, కిటికీలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే మందిరము ఎలా నిర్మిస్తూ ఉన్నాడు అని అంటే 3 అంతస్తులు కలిగిన ఈ యొక్క యెహోవా మందిరము 3 అంతస్తులు కలిగిన ఈ యొక్క మందిరము. క్రింద అంతస్తు 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు 7 మూరల
వెల్లడుపు. అక్కడ ప్లాన్ గీసుకున్నాడు. ఎంత 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 కావాలి, వెల్లడిపు ఎంత కావాలి, పొడవు ఎంత కావాలి, ఎత్తు ఎంత కావాలి, మందిరము ఎన్ని అంతస్తులు ఉండాలి అన్న ప్లాన్ గీసుకుంటూ ఉన్నాడు. ఈ ప్లాన్ ఎవరిది అని అంటే, దేవుడు రాజైన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇక్కడ మందిరం యొక్క కొలతలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న సమయంలో మనం చూసినట్లయితే యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడండి. చూడండి ఎంత చక్కగా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చున్నాడో. ఎక్కడికి వచ్చాడండి? దేవుడు రాజైన సొలొమోనుతో మాట్లాడటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. రాజైన సొలొమోనుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి ప్రత్యక్షమయ్యి పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరము కట్టించుచున్నావే, ఏమని అడుగుతున్నాడండి? ఏమని అడుగుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనును ఏమని అడుగుతున్నాడు? ఈ మందిరము కట్టించుచున్నావే, నా కట్టడలను, నా న్యాయ విధులను, నా ఆజ్ఞలన్నిటినీ విని గైకొనిన ఎడల నీ తండ్రితో చేసిన వాగ్దానమును స్థిరపరిచెదను. ఈ మందిరము కట్టుచున్నావే, కానీ నీ తండ్రితో చేసిన నా యొక్క నిబంధనను నేను స్థిరపరుస్తూ ఉన్నాను. నా కట్టడలని నీవు అనుసరించాలి, న్యాయముగా అనుసరించాలి. నా ఆజ్ఞలన్నింటి కూడా అనుసరించినట్లయితే నేను వాగ్దానము చేశాను, దాన్ని నేను స్థిరపరిచెదను అని అంటున్నాడు. అయితే ఆయన మరి ఒక మాట అంటున్నాడు సొలొమోనుతో, నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అంటున్నాడు. నేను వారి మధ్య నివాసము చేసేదను అని అంటున్నాడు. నా యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో, నా యందు ఎప్పుడైతే ఆజ్ఞలు కలిగి ఉంటారో, నా యందు ఎప్పుడైతే మీరు నమ్మకము కలిగి ఉంటారో, అప్పుడు మీ మధ్య నేను నివాసము చేసేదను అని అంటున్నాడు. మీ మధ్య నేను ఉంటాను. నువ్వు కట్టిన మందిరములో నేను ఉంటాను, నువ్వు కట్టించిన మందిరములో నేను ఉంటాను అని పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి మనం చూడగలుగుతాము అంటే, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుంటే, శ్రద్ధగా చదివితే అక్కడ కొన్ని సందర్భాలు మనకి అక్కడ కనబడుతున్నాయి. అంటే మీకు గుప్తంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంటే షార్ట్ కట్టులో మీకు నేను ఆ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సొలొమోను రాజుతో వర్తమానం పంపి నా యొక్క దేవుని యొక్క మందిరము నిర్మాణము కొరకు దేవదారు మ్రాణులు కావాలి అని రాజుతో మాట్లాడాడు. రాజు పంపించాడు. తర్వాత మనం చూసినట్లయితే రాజైన సొలొమోను మందిరం యొక్క నిర్మాణము కొలతలు మనం చూసాం. పొడవు ఎంత, ఎరడుపు ఎంత, ఎత్తు ఎంత, మరి కిటికీలు, అలాగే మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు మనం చూసాం. మనం ఇక్కడ చూసినట్లయితే
నా కట్టలను, నా న్యాయ విధులను, నా ఆజ్ఞలను గాయకుంటే ఎంత చక్కగా ఆయన ఆ యొక్క వర్తమానంలో మనం ధ్యానించుకుంటే చాలా విషయాలు మనకి కనబడుతుంది. ఏంటంటే సార్తగట్టులో మీకు నేను అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోవా మందిరము పునాది వేయబడిను. యెహోవా మందిరము పునాది వేయబడిను. ఎప్పుడు వేయబడ్డది అంటే 4వ సంవత్సరమున జీప్ అనే మాసమున 4వ సంవత్సరము జీప్ అను మాసమున మందిరము యొక్క పునాది వేయబడ్డది. యెహోవా మందిర నిర్మాణము పూర్తయింది. పునాది వేయబడిను. 4వ సంవత్సరం జీపు అనే అనుమాసమున మరి పునాది వేయబడ్డది. మందిరము యొక్క యెహోవా మందిర నిర్మాణం పూర్తయింది. ఎప్పుడు పూర్తయింది అంటే 11వ సంవత్సరమున బూలు అను 8వ మాసమును అనగా అక్టోబరు, నవంబరు మరి నెలలో ఇక్కడ పూర్తయినట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. దగ్గరగా మరి యొక్క దేవుని యొక్క మందిరము పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే దగ్గరగా మందిరము 7 సంవత్సరములు సొలొమోను కట్టి ఇక్కడ దేవుని యొక్క మందిరము పూర్తి చేశాడండి. 7 సంవత్సరాలు దేవుని యొక్క దేవాలయము, దేవుని యొక్క మందిరము, సొలొమోను కట్టించిన మందిరము 7 సంవత్సరాలు కట్టి దాన్ని పూర్తి చేశారు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క నిర్మాణము పునాది వేయబడ్డది, నిర్మింపబడ్డది, పూర్తి చేశాడు సొలొమోను. అలాగే నీ జీవితంలో కూడా ఏదైనా ఒక పని దేవుడు నీకు అప్పగిస్తే ఆ అప్పగించిన దానిని నీవు పూర్తి చేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దించును గాక. ఆమేన్.